తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు మిగిలి ఉన్నాయి. వీటికి సిఈసి అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా ఖమ్మం టికెట్ను తమ కుటుంబ సభ్యుల కోసం ఆశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఎవరికి టికెట్ ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి రాగా అంతకుముందు రామసహాయం రఘురామరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టేనంటే ప్రచారం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయిన ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు